గ్రాటిట్యూడ్ కృష్ణ, గ్రాటిట్యూడ్. హాయ్ ఎవ్రీవన్. మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నా కృష్ణ అని నా తమ్మితోటి ఆంజనేయ స్వామి వెళ్ళ కోరుకుంటూ ఉంటానండి. మీరు చూసే వాళ్ళు మేల్ అయితే ఫిమేల్ అనుకోండి, ఫిమేల్ అయితే మేల్ అనుకోండి. 12 పోర్టల్ తర్వాత మీ పర్సన్ యొక్క ఎనర్జీలో ఏ విధంగా చేంజెస్ అనేవి రాబోతున్నాయి. మీ ఇద్దరి మధ్యలో ఉన్న కర్మ సైకిల్ అనేది ఎండ్ అవ్వబోతుందండి. మీకు గుడ్ లక్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఇన్నోసెంట్గా మీ పర్సన్ తయారయ్యారు. దేనికి భయపడకుండా మిమ్మల్ని చేరుకోవాలి, ఒక సాహసాన్ని అనేది చేయాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని చేరడం అంటే ఒక సాహసమే రియల్గా. తను ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా బాధపడుతున్నారు. ఎమోషనల్ పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. తను ఉన్న దగ్గర చాలా కష్టపడుతున్నారు. మీ రిలేషన్షిప్ కోసం అయిండొచ్చు, లేదంటే తన కెరియర్ కోసం కూడా కష్టపడుతూ ఉన్నారు. మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారు. అది ఏ విధంగా, వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారానా, వాళ్ళ ఫ్యామిలీ ద్వారానా, ఏ విధంగా అయినా కలవాలి అనుకుంటున్నారు. మీకు ఒక మ్యారేజ్ ప్రపోజల్ అనేది తీసుకొని రావాలి అని అనుకుంటున్నారు. మీ తోటి వాళ్ళు న్యూ బిగినింగ్ని కోరుకుంటున్నారు. అది ఎలా ఉండాలంటే చాలా బ్రైట్గా ఉండాలి, ఇంకా దాంట్లో ఎటువంటి ఆబ్స్టకల్స్ అనేవి ఉండకూడదు అనేది అనుకుంటున్నారు. తను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తపడుతూ ఉన్నారు. తను దేవుని ముందు సరెండర్ అయ్యారు. తన చుట్టూ ఉన్న పర్సన్స్ తనని చాలా బ్యాడ్గా మాట్లాడుకోవడం తనకి హర్టింగ్గా ఉంది. తను ఆలోచిస్తున్నారు, ఈ లాస్ట్ ఛాన్స్ని నేను వద్దుకుంటే మళ్ళీ ఇంకా లైఫ్లో నాకు ఈ ఛాన్స్ అనేది రాదు అని ఆలోచిస్తూ ఉన్నారు. దాన్ని ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలి అని తను అనుకుంటూ ఉన్నారు. ఉన్న చోట తనకి అసలు ఎటు వెళ్ళలేకుండా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది. అక్కడున్న సిచ్యువేషన్లో తను బందీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు. మీకు ఒక న్యూ ఆఫర్ అనేది తీసుకొని రావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు. మీకు మాత్రం తన లైఫ్లో జరిగిన విషయాన్ని ఏవి మీకు తెలియనీయకుండా ఉంటేనే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉన్నారు. తనలో ఉన్న నిజమైన ప్రేమ ఏంటి అనేది మీకు చూపించే టైం వచ్చినప్పుడు మాత్రమే చూపించాలి, కానీ అది ఫస్ట్ చూపించకూడదు అనుకుంటున్నారు. కానీ మిమ్మల్ని చేరుకోవాలి అనుకుంటున్నారు. వాళ్ళు మీతో స్టేబుల్ రిలేషన్షిప్ అనేది కోరుకుంటున్నారు. దిస్ ఇస్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీ అందరికీ రిజనేట్ అవ్వాలి అని అనుకుంటూ ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.